నూడిల్స్ కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కారం, ఉప్పు, అల్లం, ధనియాల పొడి, గరం మసాలా తీసుకున్నా. ఇవి ఇంట్లో ఉన్న అన్నీ మన ఇంట్లో ఉండేవి అండి. ఇక ఇలా నూడిల్స్ 90% ఉడికేదాకా ఉంచుకొని చూడండి, అలా కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట. సో అలా ఉడికించుకొని 90% ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్నాక వాటిని వడబోసేసుకుంటున్నా, అంటే చల్లారి పెట్టుకుంటున్నా. మనకు గిన్నె మామూలుగా నీళ్ళు వాటర్ పోయే గిన్నెలు ఉంటాయి కదా, సో వాటితో నేను ఇలా వడపోసేసుకుంటున్నా. కొంచెం కూల్ వాటర్ తోటి ఇలా వడకట్టేసుకున్నాను. చల్లారి పెట్టేసుకొని ఇది ఐరన్ కడాయి అన్నమాట. ఐరన్ కడాయిలో బాగా మంచిగా అవుతుంది అనమాట. మంట ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి కడాయి హీట్ చేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఓన్లీ 2 స్పూన్, మన ఇష్టం, అది మన ఆప్షనల్. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక చూసుకోండి, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని పైనుంచి తెలుస్తుంది. హీట్ ఎక్కాక అందులో ఆనియన్స్ నేను కట్ చేసుకున్న ఉన్నాయి కదా, ఆనియన్స్, బీన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసుకున్నాను. వేసేసుకొని చూడండి 1 by 1 ఒక్కొక్కటి వేసేస్తున్నా. బీన్స్ కూడా వేసేస్తున్నా అన్నమాట. బీన్స్ తర్వాత క్యారెట్స్ కూడా వేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మంచిగా తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో తొందరగా మగ్గితే టేస్ట్ అంటే బాగుంటుంది. ఇది ఎక్కువ హై ఫ్లేమ్లోనే చేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో హై ఫ్లేమ్లోనే చేసేస్తా. అన్నీ ఆల్ వేసేసి వాటిని మంచిగా కుకింగ్ చేసుకున్నానండి, ఫ్రై లెక్క. మరీ ఫ్రై కాకుండా, మరీ కొంచెం కచ్చపచ్చ కాకుండా టేస్టీ కోసం గ్రేవీ లేదా చేసుకుంటున్నాను. అవి కొంచెం వాటిని హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకుంటున్నా. అవి అయ్యాక ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నా అండి. అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాను. అందులోనే నేను పెట్టుకున్నా కదా, ఇది ఏంటి, కారం, మసాలాలు, ఉప్పు అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకున్నాక అవి మంచిగా మగ్గాక మొత్తం అవి అన్నీ మంచిగా మసాలాలకి ఇట్లా అంతా ముక్కలుగా పట్టేసినాక మంచిగా మగ్గాక అందులో ఇప్పుడు నేను అవి నూడిల్స్ వేసుకుంటున్నాను. నూడిల్స్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే చిన్నపిల్లలకి తినేటప్పుడు అది గొంతులు ఇరుక్కపోతే లేకపోతే డైజెస్ట్ కాకపోవచ్చు అనేసి నేను చిన్న కట్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి. ఇలా అయితే నేను ఏం యాడ్ చేయలేదు, సోయా సాస్ అలాంటివి ఇంకేం యాడ్ చేయలేదు. సో మనం ఎందుకో కొంచెం హెల్తీగా తిందామనేసి అవి ఏమి యాడ్ చేయకుండా చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్లేవరు బాగానే ఉంటుంది, కాకపోతే సోయా సాస్, వెనిగర్ అవన్నీ వేస్తారు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. సో నేను వాటిని అవాయిడ్ చేశాను. మంచిగా హై ఫ్లేమ్ మీదనే బాగా మగ్గించుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇది బాగా అంటే చాలా హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలన్నమాట. ఈ నూడిల్స్ అన్నీ హై ఫ్లేమ్ మీద మగ్గించుకోక ప్లేట్లోకి తీసుకున్నాక సో రెడీ అయిపోయింది. ఎమ్మీగా చాలా పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంట్లో హెల్తీగా చేసి పెడితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుంటుంది.